ఉత్తర భారతదేశంలో హోలీని 2 రోజుల పండుగగా చేసుకుంటారు. మొదటి రోజును హోలికా దహన్ లేదా చోటీ హోలీ అని, రెండో రోజును రంగ్వాలీ హోలీ, దులేటి, దుళంది, ధూళి వందన్ అనే పేర్లతోటి పిలుస్తారు. రెండో రోజుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈరోజు రంగులు చల్లుకోవడంలో తెలిసినవారు, కొత్తవారు అనే భేదం లేకుండా అందరూ కలిసి రంగులు చల్లుకుంటారు. హోలీ లేదా రంగుల పండుగగా జరుపుకునే పండుగ అసలు పేరు హోళికా పూర్ణిమ. ఇది 2 రోజుల పండుగ అయినందున కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజు, కొన్ని ప్రాంతాల్లో రెండో రోజు చేస్తారు. ఉదయాన్నే కట్టెలు, పిడకలు రాశిగా పోసి నిప్పును రాజేసి దానిపైకి హోళిక అనే శక్తిని ఆవహింపచేస్తారు. శ్రీ హోళికాయ నమః అని పూజించి 3 సార్లు అగ్నికి ప్రదక్షిణం చేయాలి. ఆ తర్వాతే రంగులను చల్లటం, రంగునీటితో ఉత్సవం జరుపుకోవటం చేయాలి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి నిప్పుల్లో పడేసి కాల్చాలి అని అనుకుంటాడు. అందుకు ప్రహ్లాదుని అత్త హోళిక కూడా సహకరిస్తుంది. ఆమె కూడా ప్రహ్లాదుడితో పాటు అగ్నిలో దూకి పునీతురాలైంది. కాబట్టి హోళీ రోజు ఉదయాన్నే అగ్నిని రగిల్చి ఆమెని ఆవాహన చేయాలి. హోళికాయ నమః అని స్మరించే ఆచారం వచ్చింది. హోళిక మరణించిన తిథి ఇదే అయినందున ఈరోజు హోళీ పండుగ చేసుకుంటారు. ఈ మంటనే చెడుపై మంచి విజయంగా భావిస్తారు. ఉత్తర భారతదేశంలో ఈ విధంగా భావిస్తారు. కృష్ణుడు నల్లగా ఉండడం, రాధ ఇతరులు తెల్లగా ఉండడం చూసి వారిని ఈ ఒక్కరోజు రంగులు పూసుకొని నల్లగా మారాలి అని కృష్ణుడు కోరాడు అని చెబుతారు. ఈ రంగు నీరు చల్లుకోవడంతో పాటు నృత్య గానాదులతో ఊరేగింపులు నిర్వహించటం, పానీయాలు అందించుకోవడం కూడా జరుగుతుంది. ఈ పండుగను భారత్, నేపాల్, యూరప్, అమెరికాలో సైతం జరుపుకుంటున్నారు. అంతేకాకుండా ఇదే రోజు ఇతర దేశాల వారి పండుగలు కూడా ఉండడంతో ఇది వాటితో కలిసి అంతర్జాతీయ పండుగగా పేరు పొందింది.